అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. 3 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్లో ఆయన ఉన్నారు. ఎన్ఎస్యూ నుంచి విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ విద్యార్థి విభాగంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తగానే ముందుకు వెళ్తున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించబోతోంది, వీటి మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మాజీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సార్, 30 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నార్మల్గా రాజకీయ నాయకులు అనగానే పార్టీలు మార్చడం అవ్వచ్చు, లేకపోతే సిద్ధాంతాలు మార్చుకోవటం అవ్వచ్చు, తన స్వప్రయోజనాల కోసం సిద్ధాంతాలను కూడా మార్చేసి ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ రుద్రరాజు గారిని నేను చదువుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన ఒక కాంగ్రెస్ వాదిగానే ఉంటారు. ఆయన ఏదన్నా ఉంటే మీ డిబేట్ చూసినా కానీ చాలా హుందాగా మాట్లాడతారు, పాయింట్ మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎలా సాధ్యమైంది ఇది? బేసికల్గా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రావాలని ఆనాడు నేను నిర్ణయం తీసుకున్నాను. కుటుంబ పరంగా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా మా ఫాదర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. ఓకే. ఆయన సెల్ఫ్ మేడ్ పొలిటీషియన్. నాకేదో జనరేషన్స్ టుగెదర్ రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. ఓకే. స్వశక్తి మీద పార్టీ ఐడియాలజీకి కట్టుబడి పార్టీ ఇచ్చినటువంటి చేయూతతోటి అనేక మంది మిత్రుల సహకారంతో పార్టీలో ఇంత స్థాయి వరకు రావడం జరిగింది. సో విద్యార్థి దశ నుంచే చదువుకునేటువంటి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని మరి ఆకర్షితులై ఎన్ఎస్యూలో పనిచేయడం జరిగింది. విద్యార్థి కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఈవేళ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు ఆనాడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. తెలంగాణలో మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవారు. నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా. మేమంతా ఒక ఫ్యామిలీగా అందరం కలిసి పార్టీలో పనిచేసుకుంటూ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తులు. సో ఆ భావజాలంతో బలమైనటువంటి ఫౌండేషన్ తోటి సెక్యులర్ భావాలతో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి ఈ వేళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తుంది. సార్, ఒకటి సార్, అంటే ఫ్లాష్ బ్యాక్ నుంచి రాను, ముందు నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి ఏంటి అనేది మనం మాట్లాడదాము. చాలా విషయాలు మాట్లాడతాను, మీరు డెఫినెట్లీ దానికి మంచి సమాధానాలు చెప్తారు, డెఫినెట్లీ నిజాలు చెప్తారు అనుకుంటున్నాను. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు 10 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు చూస్తే కూటమిలోనే వాళ్ళలోనే వాళ్ళు ఏదైతే దెబ్బలాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్తుందన్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఏంటి అసలు ఇప్పుడు? అంటే హనీమూన్ పీరియడ్ అంటారు, అయిపోయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఎందుకంటే మీరు దేశాన్ని ఏలిన పార్టీ, బట్ ఏదో విభజన, కాంగ్రెస్ వల్లే విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు అన్న వాదన ఉంది. ఇలాంటి టైంలో 2 సార్లు ఎలక్షన్ జరిగితే మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి స్పేస్ ఉంది. విభజన తర్వాత విభజన అనేటువంటి దానికి ఆనాడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దాంట్లో ఒక పార్టీగా పనిచేశాయి. ఓకే. సో విభజన అయిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరు. విభజన అయిపోయిన తర్వాత ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని మిస్ అవుతున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేది అనేటువంటి ఆలోచనలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ 1, యూపీఏ 2లో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అంటే ఒక రైట్ బేస్డ్ పాలిటిక్స్, సమాజంలో అట్టడుగు వర్గాలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్ళ యొక్క ఉన్నతి ఉండాలి అంటే పార్లమెంట్లో చట్టపరంగా చేసి వాటిలో మేము పెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, లేకపోతే అనేకమైనటువంటి రైట్స్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పార్టీని కాదనుకుని విభజన అయినటువంటి నెపాన్ని పూర్తిగా కాంగ్రెస్ మీద వేశాము అనేటువంటి భావన. నేను ఇవాళ ఉదయం మీ దగ్గర రావడానికి కూడా నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎంతో కొంతమంది పార్టీ కార్యకర్తలతోటి నాయకులతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు.
ఇవాళ విజయనగరం చెందినటువంటి నా మిత్రుడితో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు చెప్పాడు, ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ ఉంటేనే బాగుండేది అనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఇందాక మీరు లీడ్ లో అడిగారు క్వశ్చన్, కూటమి ఈ విధంగా చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు అనేటువంటి పరిస్థితిలో ఇటు కానీ అటు కానీ అందరూ కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, 2వ టర్మ్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు రాష్ట్రం అయిపోయిన తర్వాత. ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఉప ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత కాంగ్రెసే మంచిది, కాంగ్రెస్నే మనం మిస్ అవుతున్నాం అనేటువంటి భావనకి ప్రజలు వస్తున్నారు. ఒకసారి ప్రజలు ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత దానికి ఇక తిరిగి ఉండదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మంచి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా మేము కూడా పార్టీని సన్నాహం చేయవలసినటువంటి అవసరం ఉంది, సన్నాహం కూడా చేస్తున్నాం. ఇటీవల 3 రోజుల క్రితమే యువజన కాంగ్రెస్ నౌకరీ దేవ అనేటువంటి దాని మీద, అంటే జాబ్స్, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తనటువంటి పరిస్థితి, బడ్జెట్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. దాని మీద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మనం మేము సమరశంఖం పూజించడం జరిగింది. విజయవాడ వేదికగా మా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళంతా ధర్నా ప్రదర్శన చేశారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఓబీసీ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈరోజే తెలంగాణ పార్లమెంట్లో, తెలంగాణ అసెంబ్లీలో మంత్రి బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దానికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. 42% మరి సమాజంలో ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా ఆ దామాషా పద్ధతిలో వాళ్ళకి హక్కులు వచ్చే విధంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుని చేస్తుంది. ఇవన్నీ ఇంపాక్ట్ కూడా ఆంధ్రాలో ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన అనేటువంటి జాతీయ స్థాయి పార్టీ. మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ పాలిత అన్ని రాష్ట్రాలను కూడా ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మేము పెట్టడం జరుగుతుంది. గతంలో మేము రాజస్థాన్లో అధికారంలో ఉన్నప్పుడు అవే చేస్తాం, ఇప్పుడు కర్ణాటకలో అవే చేస్తున్నాము, హిమాచల్ ప్రదేశ్లో అవే చేస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందో వాటిలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందువల్లనే ప్రజల్లో ఒక మంచి భావన ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, అది భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళతోటి అనుబంధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఈ 3 కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రివర్గంలో 3 షేర్ చేసుకుంటున్నటువంటి. అయితే దాంట్లో ఐడియాలజికల్ కమిట్మెంట్ అనేటువంటిది ఎక్కడ కనపడలేదు. సో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఒకలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ ఒకలా ఉంటుంది, సరే భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఒకలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బేసికల్గా చాలా సంవత్సరాల నుంచి మనం దాన్ని హిస్టారికల్గా చూసినప్పుడు చాలా కామ్గా ఉండేటువంటి రాష్ట్రం. అక్కడ ఈ హిందుత్వ ఎజెండా అనేటువంటిది వర్కౌట్ అవుతుందని నేనైతే భావించాను. ఓకే సార్, నిజంగా హిందుత్వ ఎజెండా అన్నారు కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ ఏదైతే త్రిభాషా విధానం అభిమానం ఉండాలి అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి, అంటే ఇది ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాటగా మీరు భావిస్తున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తుంది అనేది మీరు చూస్తున్నారా? అంటే ఈ భాష దీనికి సంబంధించి దాని మీద డిఎంకే అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి ఈ త్రిభాషా విధానం మీద ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ప్రప్రథమంగా వాళ్ళ పార్టీని పెట్టినప్పుడు లెఫ్ట్ ఐడియాలజీ తోటి మాట్లాడారు. చెగువీరా గురించి చెప్పారు, లేకపోతే భగత్ సింగ్ గారి గురించి చెప్పారు, లేకపోతే నాకు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పారు. సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేశారు. మరి ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే హిందుత్వ ధోరణితోటి సనాతన ధర్మం గురించి, గుళ్ళ మెట్లు క్లీన్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒక శక్తి బలీయంగా వారి మీద పనిచేస్తున్నట్టు మనకు కనపడుతుంది. అది హిందుత్వ ధోరణితోటి ఆయన తీసుకెళ్తున్నట్టు కనపడుతుంది. మరి ఆయన అనుకున్నటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఏమైందో, చెగువీరా పుస్తకాలు చేతిలో పట్టుకుని తిరిగింది ఏమైందో, అవేళ అనుకున్నటువంటి గద్దరన్న ఏమయ్యాడో, ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఓకే, సో రెండు వైడ్ యాంగిల్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 ప్యారలల్ గా వెళ్ళేటువంటి లెఫ్ట్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్ అండ్ హిందుత్వ ఎజెండా ఇస్ డిఫరెంట్. అంటే దీనికి సంబంధించి కూడా ఆయన మీరు మీటింగ్ మొత్తం వింటే ఆయన కూడా ఫస్ట్ ఏదో పత్రికలు ఇలా రాశాయి అని చెప్పి ఆయన కూడా ఒకటి చెప్పారనమాట. లెఫ్ట్ టు రైట్, రైట్ టు సెంటర్ అని చెప్పి కూడా మాట్లాడారు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తూ నేను ఇలా
మాలలు వేసుకునేవాడిని, దీక్షలు చేసేవాడిని చెప్పే ప్రయత్నం బట్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఆయన కామన్ మ్యాన్ ప్రొడక్షన్ పోర్ట్స్ పెట్టినప్పుడు కూడా నేను అందరు ఐడియాలజీనే తీసుకుంటాను, అంటే నేను భిన్నత్వంలో ఏకత్వం చూస్తాను అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే అభిప్రాయాలు చేంజ్ అవ్వటమో లేకపోతే ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో దానికి ముందుకెళ్ళటం ఇది కరెక్ట్ కాదని మీ అభిప్రాయం అంటారా? డెఫినెట్ గా ఐడియాలజీ అనేది ఇప్పుడు నేను విద్యార్థిలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో ఉండాలి. పదవి అనేటువంటిది ఇమ్మెటీరియల్, అది ఎప్పుడో వస్తుంది. ఐడియాలజికల్ కమిట్మెంట్ అనేటువంటిది నాకు ఉన్నటువంటి సిద్ధాంతం, దానికోసమే నేను పనిచేస్తున్నాను. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ పదవిలో లేదు కదా, వెళ్ళిపోతే ఇంకొకటి ఎమ్మెల్సీ ఇద్దుడేమో ఒకటి చైర్మన్ ఇద్దుడేమో అనేటువంటి భావనలో నాలో లేదు. ఓకే, ఇంత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి ఇమీడియట్ గా ఒక హిందుత్వ ఎజెండాకి రావాలంటే ఏదో ఒక ఆయనలో బలహీనతైనా ఉండాలి, లేకపోతే ఒక అదృష్ట శక్తి ఏదైనా పనిచేస్తూ ఉండాలి. మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి, రకరకాల మంది మార్పులు వస్తూ ఉంటారు. సో ఆయనలో ఏదో ఒక మార్పు కనపడుతుంది. హిందుత్వ ఎజెండాను తీసుకోవాలి, హిందుత్వ ఎజెండా నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్, ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, గతంలో ఆయన మాట్లాడాలు, స్పీచ్లు వేశారు, హిందీని వ్యతిరేకిస్తూ దీని గురించి వేశారు. సో ఎక్కడో దర్ ఇస్ సమ్ గ్యాప్. ఆయన ఐడియాలజీకి సంబంధించి ఏదో కొంత ఇది కనపడుతోంది, అది ఆయన వ్యక్తిగతం. బట్ సమాజానికి సంబంధించి మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలనేటువంటి భావన. సో ఈ దేశంలో సెక్యులర్ భావాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. దేశ రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఇంకా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని తయారు చేసినటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళందరూ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం దెర్ ఇస్ నో సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. మీకు నాకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సామాన్య పౌరుడికి అందరికీ కూడా ఒకటే విధమైనటువంటి న్యాయం ధర్మం ఉంటుంది. అది బై గాడ్స్ గ్రేస్ ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి. ఎందుకంటే మనం చూసాం సుప్రీంకోర్టు కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేటివ్ కానీ, మీడియా, ఈ 4ని మనం 4 స్తంభాలు అనుకున్నప్పుడు గడిచినటువంటి 70 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని సమతుల్యంతో ఈ దేశంలో పనిచేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా మీద దాడులు, మాకు వ్యతిరేకంగా చెప్పారని ఇబ్బంది పెట్టడం అటువంటిది ఎప్పుడు జరగలేదు. ది సోకాల్డ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెజారిటీ ఛానల్స్ అందరూ కూడా ఆవేళ లైసెన్సులు తీసుకున్నదే మా దగ్గర తీసుకున్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు అలా భావించలేదు. విమర్శ కూడా చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. సద్విమర్శ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాలు. ఎందుకంటే డెమోక్రటిక్ సెటప్ లో నెహ్రూ గారి క్యాబినెట్ లో నెహ్రూ గారు ఆయన ఏనాడు చెప్పలేదు ఇది నా ప్రభుత్వం అని చెప్పలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది. దాంట్లో నెహ్రూ గారి ప్రభుత్వంలో అనేక మంది ఉన్నారు. అంబేద్కర్ గారు పనిచేశారు, ఈవేళ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి నాయకులు పనిచేశారు. ఇది ఒక ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి, ఈ దేశం బాగా బలంగా ఉండాలి, దేశంలో ప్రజాస్వామ్యం చాలా బాగోవాలి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పడినటువంటి బ్యాక్వర్డ్నెస్ ఏదైతుందో అదంతా పోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశారు. అదే ఐడియాలజీ ఉంది. విదేశాంగ విధానం కానీ, ఫైనాన్షియల్ పాలసీస్ కానీ, ప్లానింగ్ కమిషన్ పెట్టడం కానీ, లేకపోతే ఈ దేశంలో మనం ఇండస్ట్రియల్ ఫస్ట్ మనం 5 years అగ్రికల్చర్కి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీగా అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. తర్వాత ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 years ప్లాన్ పెట్టుకుని 10 వర్ష ప్రణాళికలతో మనం అభివృద్ధి చేయాలి. పక్క దేశాలతో కూడా శాంతియుతంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో మనం సెక్యులర్ భావాలతో లేకుండా ఇది హిందూ దేశము, హిందువులు ఉండాలనేటువంటిది ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ. రిలీజియన్ అనేటువంటిది వ్యక్తిగతం సార్. మీరు పూజ చేస్తారు, నేను కూడా పూజ చేస్తాను. నేను ఇక్కడికి రావడానికి ముందు నేను కూడా పూజ చేసుకుని వచ్చాను. దట్ డజంట్ మీన్ దట్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అనుకో. నేను దేవుడిని భగవంతుడిని పూజించవచ్చు, ఇంకొకరు నమాజ్ చేయొచ్చు, ఇంకొకరు ప్రేయర్ చేయొచ్చు. సో మనం దేశంలో ఉన్నటువంటి సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిదే కదా ఈ దేశం యొక్క బ్యూటీనెస్. అవును. సో దానికోసం మనం పనిచేయాలి, సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి. పేదవాడు అన్నిట్లో పేదవాడే, ఏ కులంలో ఉన్నా పేదవాడే, ఏ మతంలో ఉన్నా పేదవాడే, క్రిమినల్ ఏ మతంలో ఉన్నా పేదవాడే, ఏ కులంలో ఉన్నా క్రిమినల్. దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. లా హ్యాస్ టు డీల్ వెరీ ఫార్మ్లీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ కావాలని ఒక ఎజెండా ప్రకారం మనం ఈ విధంగా ఆ విధంగా బిహేవ్ చేయడం అనేటువంటిది మనలాంటి రాష్ట్రాల్లో అది మంచిది కాదు. దక్షిణాదిని పెద్దగా వర్కౌట్ కాదు, మన రాష్ట్రంలో కూడా వర్కౌట్ కాదు. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్స్ గురించి మనం మాట్లాడారు. మీరు విన్నట్టయితే, మీరు సెక్యులర్ అంటున్నారు, సెక్యులర్ గురించి ఆయన మాట్లాడి అంటే
ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు, వాళ్ళ ఆలయాల మీద దాడి జరిగినప్పుడు, దాంతో పాటుగా క్రిస్టియన్స్కి ఏదైనా జరిగినప్పుడు అందరూ వచ్చి మాట్లాడతారు సెక్యులర్స్. కానీ ఒక హిందువు టెంపుల్ నాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో తలకాయలు తీసుకెళ్లిపోయారు, మందిరాలకు సంబంధించి గోపురాలు పడగొట్టారు, ఇవన్నీ చేసినా కానీ మేము ఎక్కడ మాట్లాడితే మతోన్మాదం అవుతుంది, సూడో సెక్యులర్స్ అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే అన్ని మతాలు కూడా సర్వమత అందరు మతాలు కూడా అన్ని బాగుండాలని కోరుకుందాము, బట్ ఇలాగా దీన్ని సూడో సెక్యులరిజం గురించి ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు దాని గురించి? డెఫినెట్ గా ఈ రోజు అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వారు ఉన్నతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి నాయకుడు వారి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నారు. 9 నెలలు అధికారంలోకి వచ్చాయి. ఏం జరిగింది ఇప్పటి వరకు? ఏం చేయగలిగారు? అంతర్వేది, మా జిల్లాలో అంతర్వేదిలో జరిగిన విజయనగరంలో రామతీర్థంలో జరిగిన సంఘటన, అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి కదా. మరి దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి ప్రోబ్ చేయించండి. గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ది రైట్స్. చెప్పడం స్లోగన్ వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. సో నేను అనేది ఏంటంటే, కులం ముసుగులోనో మతం ముసుగులోనో సమాజాన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు. యూ షుడ్ బి ఏ రోల్ మోడల్ ఇన్ ద సొసైటీ. హేమా హేమిల్ని ఇచ్చినటువంటి రాష్ట్రం మనది. ఫ్రీడమ్ ఫైటర్స్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు మనం చూసాం. పొట్టి శ్రీరాములు గారిని చూసాం మనం. అన్ని రోజులు ఈ జాతి కోసం సుమారు 58 రోజులు 59 రోజులు ఉపవాసంతో మరణించినటువంటి పరిస్థితి. అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా చూసాం. సో ఆ నేపథ్యంలో రకరకాల ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం చేసినటువంటి దాన్ని, పాస్ట్ హిస్టరీని కూడా మనం చదువుకోవాలి. మనకున్నటువంటి క్షణిక ఆవేశంతో, మనకు ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం మన యువతను రెచ్చగొడితే డైరెక్షన్ లెస్ అయిపోతాయి యువత. రాష్ట్రంలో అనవసరంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి ఉంటాయి. సో అందుకనే ఒక నాయకుడు ప్రధానంగా ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు మనం మాట్లాడేది ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్గా ఉండాలి. ఎందుకంటే అందులో ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఆయన ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ని కూడా ఇమిటేట్ చేయాలని వారి ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటారు. అందువల్ల మంచినే మనం చెప్పాలి. నో డౌట్ ఆయన మంచి పరిపాలన అందిస్తారు. కొన్ని ఆస్పెక్ట్స్లో ఆయనలో ఒక ఆనెస్టీ, ఇంటిగ్రేట్ ఉండి కష్టపడి పనిచేస్తారు. ఇట్స్ వెల్కమ్. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మనం చూస్తున్నాం కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళ స్టేట్మెంట్. నేను ఆయన నిలబెట్టారంటే అలా ఆయన ఏం ఆవాలని ఉన్నాడని వాళ్ళు అంటున్నారు. రోజు ట్విట్టర్ యుద్ధం చూస్తున్నాం. నేను చూస్తున్నాం పిఠాపురంలో మీటింగ్ అయిన తర్వాత వారి మనుషులు ఏ విధంగా మాట్లాడుతున్నారో, తెలుగుదేశం మనుషులు ఏ విధంగా మాట్లాడతారో చూస్తాం. ఓకే. సో నీడ్ ఆఫ్ ది అవర్ అది కాదు. మీకు ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు ముగ్గురికి కలిపి. ఓకే. -11 బారింగ్ 11, మిగిలినంతా మీదే కదా. అవును, 150 చెయ్యండి చక్కగా. 124 మంచి అవకాశం ఇచ్చారు, మాట్లాడవలసిన పనే ఉంది. అధికారం ఇచ్చిన తర్వాత ఈ ఇంప్లిమెంట్. వారి దగ్గర బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం, పంచాయతీరాజ్, గ్రామాలే కదా మనకి డెవలప్ కావాల్సింది. 60 నుంచి 70% ప్రజలు గ్రామాల్లో ఉంటారు. చక్కగా పరిపాలన చేయొచ్చు, ఫండ్స్ తీసుకురావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైప్ లో ఉన్నారు. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మనం చాలా వెనకబడిపోయాం. ఓకే సార్, ఒకటి సార్, ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, నా వల్ల వాళ్ళు గెలిచారు, మీ వల్ల వీళ్ళు గెలిచారు అంటే పొత్తులో ఒకళ్ళ వల్ల ఒకళ్ళు గెలిచారు, ఎవరి వల్ల గెలిచారు అనేది చెప్పలేము. కానీ పిఠాపురంకు సంబంధించి ఎవరైతే వర్మ అనే వ్యక్తి వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని చెప్పి వాళ్ళు అనుకోవడం, దాంతోపాటు నాగబాబు గారి కామెంట్స్ ఏదైతే ఉందో, ఎవరో వచ్చి గెలిపించలేదు పవన్ కళ్యాణ్, ఏదైతే ఆయన యొక్క ఇమేజ్, దాంతోపాటు అక్కడ ప్రజలు కూడా గెలిపించిన పరిస్థితి ఉంది అని చెప్పిన పరిస్థితి. నిజంగా చూసినట్టయితే నిజంగా పవన్ కళ్యాణ్ గెలవటానికి పరోక్షంగా వర్మ కారణమా, లేకపోతే ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే టీడీపీ నుంచి కూడా చాలా కౌంటర్స్ వస్తున్నాయి. మనం చూస్తే ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్ 3 రోజుల నుంచి సేమ్ ఇదే జరుగుతుంది. మిమ్మల్ని మేము నిలబెట్టాం, అసలు ఎవరు నిలబెట్టారు? మీ యొక్క అంటే సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ ద ఇంటర్నల్ పొలిటికల్ ఆస్పెక్ట్. కానీ నేను పెద్దగా దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం ఉందని నేను భావించట్లేదు. కానీ గత ఎన్నికల్ని మనం ఒకసారి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారా ఎమ్మెల్యేగా? ఓడిపోయారు కదా 2 చోట్ల ఓడిపోయారు కదా. సో డెఫినెట్ గా ప్రజలు గెలిపించారు. విన్ విన్ సిచ్యువేషన్, అందరూ కలిసి పని చేసుకున్నారు. 3 రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు అయిన తర్వాత ఇక దాంట్లో వాట్ ఈస్ ది క్వశ్చన్?
సో అందువలన వీళ్ళని వాళ్ళు గెలిపించారా వీళ్ళు గెలిపించారా అనేటువంటిది ప్రజలు విజ్ఞులు. ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే తేడా వస్తే మొత్తం మళ్ళీ మారుస్తారు ఇవన్నీ. ఇవాళ ఉండదు కదా లైఫ్ అనేటువంటిది. ఎప్పుడు కూడా ఎండ్ లో చెప్పాలి మనం. రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ నెవర్ అనేటువంటి పదాన్ని మనం వాడలేం. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. యమహేమిలు ఊడిపోయినటువంటి ప్రజాస్వామ్యం. దట్ ఈస్ ది బ్యూటీనెస్ ఆఫ్ డెమోక్రసీ. సామాన్యుల్ని గెలిపించి అసెంబ్లీలోను పార్లమెంట్లోను కూర్చోబెట్టినటువంటి విషయం. అందువల్ల ఎవ్రీథింగ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. వారి గొప్పతనం మీద వారు గెలిచారా, వీరి గొప్పతనం మీద గెలిచారా, ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. అందరూ కలిసి పనిచేసుకున్నారు. ఆవేళ రాష్ట్రంలో ప్రజలు కూడా జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన ఓడించాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆయన బిహేవియర్ కానీ, ఆయన హై హ్యాండెడ్నెస్ కానీ, ఎవరిని కలవకపోవడం కానీ, ఇవన్నీ ఆయనలో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి కొన్ని గుణాల వలనో లక్షణాల వలనో ఇవన్నీ చూసి ప్రజలు ఏమనుకున్నారంటే విసిగి వేసారిపోయారు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇంటరాక్షన్ విత్ ద లీడర్, సంబంధ బాంధవ్యాలు ఉండాలి. రాజకీయాల్లో ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లో, ఇన్ఫర్మేషన్ అవుట్ఫ్లో అనేటువంటి. అధికారంలోకి వెళ్ళిన తర్వాత అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లో తక్కువ ఉంటుంది. అంటే అంతసేపు మనం ఎగ్జిక్యూషన్లో ఉంటాం కాబట్టి అథారిటేటివ్గా అది చేయి అని చెప్తాం. కానీ సమాజంలో జరుగుతున్న విషయాలను కూడా మనం క్రోడీకరించి సేకరించవలసిన అవసరం రాజకీయ నాయకుడికి ఉంటుంది. సో అవన్నీ ఏది జరిగినా ప్రజలు విజ్ఞులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే కాపాడుకోగలుగుతారు, లేకపోతే నష్టం. ఓకే సార్, రాష్ట్ర విభజన ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆంధ్రుణ్ణి కూడా హట్ చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఆయన పార్టీ స్టార్ట్ అవుతుంటేనే మొన్న 11 కంప్లీట్ చేసుకుని 12 వచ్చింది. బట్ ఆయన రోజు అప్పుడు మాట్లాడే మొత్తం దాంట్లో ఒకటే మాట్లాడాడు, కాంగ్రెస్ హటావో దేశ్ కో బచావో అని చెప్పి ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. నిజంగా చూస్తే విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏదైతే రావటాన్ని ఎవరు వ్యతిరేకించరు. ప్రజలు వాళ్ళకి ఆకాంక్ష ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తే తీసుకుంటానికి ఇబ్బంది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు డీప్గా హట్ అయ్యారు. దానివల్ల నష్టపోయిన పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2 సార్లు కనీసం అక్కడ లేని పరిస్థితి కూడా ఉంది. అప్పుడు జరుగుతున్నప్పుడు ఒకవేళ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మీరు ఉన్నారు, పెద్దలు కేవీపీ గారు, లగడపాటి రాజగోపాల్ గారు, పల్లం రాజు గారు, చాలా మంది కూడా యోధులో ఉన్న పరిస్థితి. ఒకవేళ ఎలా వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, ఇలాంటి పరిస్థితి సిచ్యువేషన్ వస్తుంది అని మీరు ఆ రోజు వాళ్ళు మీ అగ్రనాయకత్వానికి చెప్పలేకపోయారా? బేసికల్గా అది ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. అది ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఇట్స్ ఏ హిస్టరీ. కానీ ఒక హిస్టరీ అయినా కానీ దానికి సంబంధించి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తూనే ఉంది కదా సార్. నేను అదే విభజన అనేటువంటి భావన నేను మీకు చెప్పాను, అది ఇట్స్ ఏ డిబేటబుల్ ఇష్యూ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ విభజన చేయమని చెప్పలేదా? యనమల రామకృష్ణుడు గారు చైర్మన్ గా కమిటీ పెట్టారు, వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. మైసూరారెడ్డి గారు ఆనాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి కర్ణ మహేందర్ రెడ్డి వాళ్ళిద్దరు వెళ్ళి ఇచ్చొచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు ఒప్పుకున్న తర్వాత, ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగులు జరిగిన తర్వాత, పలు సందర్భాల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న తర్వాత విభజన అనేటువంటిది జరిగింది. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కేంద్రంలోను రాష్ట్రంలోను నెపం కాంగ్రెస్ పార్టీ మీద పడింది. తెలుగుదేశం ఒప్పుకోలేదా? 2 కళ్ళ సిద్ధాంతం చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, 2 కళ్ళు నావని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆర్టికల్ 3 ప్రకారం ఇవ్వచ్చు అని చెప్పారు కదా. ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసినటువంటి పరిస్థితి. ఎస్, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీగా జరిగినటువంటి నిర్ణయాన్ని ఏదైతే ఉందో దాన్ని తర్వాత జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తప్పు జరిగింది అనేటువంటిది మేము అందరం భావించాం. పలు సందర్భాల్లో హైకమాండ్ దగ్గర చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ అందరూ చెప్పింది పార్టీ నాయకత్వం అంతా కూడా. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మరింత మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో పోలవరాన్ని ఆ వేళ జాతీయ స్థాయి ప్రాజెక్ట్ గా పెట్టడం జరిగింది. బైఫర్గేషన్ జరిగినప్పుడు అనేకమైనటువంటి పథకాలు ఇచ్చింది. ఆ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ జరిగి ఉంటే అంటే సక్సెసివ్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ వచ్చింది. మేము ఎప్పుడూ అనుకోలేదు మళ్ళీ కేంద్రంలో అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇప్పటి పోలవరం నిర్మాణం చేస్తుండేవాళ్ళం, హైవేస్ అన్ని నిర్మించేవాళ్ళం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం, అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో
అదే వాటర్ రెవెన్యూ ఏర్పాటు చేసుకోవడం కానీ, దుగ్గరాజపట్నం పోర్టుకి సంబంధించి కానీ, నేషనల్ హైవేస్కి సంబంధించి కానీ వీటిలన్నింటినీ చేసేవాళ్ళు. అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి మనం అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేసుకుంటాం. చూడండి, ఆంధ్రాలో రాజమండ్రి ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్యారలల్ గా డెవలప్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వీళ్ళు వచ్చాక పెట్టలేదే. తిరుపతిలో ఫ్లైట్లు ఏమైనా భారతీయ జనతా పార్టీను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చాయా? లేదు. విజయవాడలో ఏమైనా వచ్చిందండి? రాజమండ్రి నైట్ ల్యాండింగ్ అంతా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండగా అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉండగా చేసినటువంటి పరిస్థితి మేమందరం కలిపి. సో ఈ అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా చేసింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా సెక్షన్ 19 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నేసింది. దేశంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ గా ఎక్కడా కూడా లేదు. బాక్రానంకలు కట్టాం, హీరాకుడ్ కట్టారు, అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కట్టారు. బట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది పెట్టి దాని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూషన్ పెట్టి దాని ద్వారా మనం ఏదైతే R&R ప్యాకేజ్ ఇవ్వాలో అవన్నీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు బీజేపీతో అంటకాగేవారు కదా, ఆయన ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీగా మేము అన్ని సందర్భాలు చెప్పాము, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని. అదే ప్రూవ్ అయింది ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇస్ నథింగ్ బట్ బాబు జగన్ పవన్. అలాగే ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆ 5 కూడా 5 ఏళ్ళు అతను వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఇంట్రెస్టులు పక్కన పెట్టి ఆయన ఇంట్రెస్టుల కోసమే పనిచేశాడు. మరి పోలవరం సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు. ఇప్పటి వరకు విభజన హామీలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇవాళ వరకు కూడా ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ కూడా కనీసం విడ తీసుకుని ఎవరి భవన్ వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ప్రజలందరిలోనూ ఒక మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్పే ఆంధ్రాకి న్యాయం చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ విధంగానే మా లీడర్షిప్ కూడా తప్పనిసరి పనిచేస్తుంది. ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు. వీఆర్ వెరీ గుడ్. తక్కువ లీడర్స్ ఉన్నప్పుడు కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి నాయకులు అందరూ ఉన్నారు. సో ప్రజల్లో మనోభావన వచ్చి ప్రజల్లో మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా మంచి స్పేస్ 2029లో జరగబోయేటటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూమిక చాలా గణనీయంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా, ఎందుకంటే మీ నాయకులు ఎవరైతే ఉన్నారో బొత్స దగ్గర నుంచి చాలా మంది నాయకులను కూడా వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాక్సిమం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులే. నిజంగా గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోబట్టే ఈ విధంగా ఇప్పుడు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తప్ప నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, లేకపోతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఒక విశ్వాసాన్ని నింపి ముందుకెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదంటారా? డెఫినెట్ గా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో నేను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు శర్మల గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కానీ ఒక వాక్యూమ్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అవును, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా అయినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి, ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి విశ్వసించి ఒకసారి ఓటేశారు. సో ఇట్స్ ఎ ప్రూవెన్ మెటీరియల్ ఆయన చూసిన తర్వాత. ఇప్పుడు సో ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీయే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇట్స్ అ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు కదా. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు గట్టిగా నిలబడతారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము కూడా క్షేత్రస్థాయిలో తిరగడం మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటకలో బెల్గావ్లో జరిగినటువంటి ఏఐసిసి సెషన్స్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో వాటిని బట్టి అన్ని జిల్లాల్లోనూ కూడా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్, సేవ్ కాన్స్టిట్యూషన్. ఎట్ ది సేమ్ టైం గాంధీ గారికి సంబంధించినటువంటి అంశాలు కానీ,
అంబేద్కర్ గారికి సంబంధించిన అంశాలు కానీ, ఎందుకంటే పార్లమెంట్లో అమిత్ షా ఆ రోజు ఒక కామెంట్ చేశారు, ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ 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 అని అంటుంది, అంబేద్కర్ అనే బదులు దేవుడి గురించి చెప్పుకుంటే మీకు మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీగా మేము విశ్వసించేది భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగం మూలానే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ రక్షణ ఉంది. అది ధనిక పేద కుల మత భాష అనేటువంటివి ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా మంచి జరుగుతుంది. సో అందుకనే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో ఆనాడేవైతే గాంధీ గారు నిర్మించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయో, కాంగ్రెస్ ఐడియాలజీ ఏముందో వాటిలన్నింటినీ తీసుకుని ప్రజాక్షేత్రంలోకి మేము వెళ్తాం. తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తాం. సార్, ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒక రకంగా చూస్తే ప్రతిపక్షం లేని పరిస్థితి. ఎందుకంటే మీరు పోటీ చేశారు, అక్కడ మీరు సీట్లు సాధించలేకపోయారు. 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను లోపలికి వెళ్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొత్తం ఒకవైపు ఉన్నా కానీ ఎన్నో కొన్ని సమస్యలు ఉండే ఉంటాయి, రాష్ట్రంలో ఇబ్బందులు కూడా ఉండే ఉంటాయి. కానీ స్వప్రయోజనాల కోసం ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే లోపలికి వెళ్తానన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. నిజంగా ఆయన ఇలా భీష్మించి కూర్చోవటం గురించి ఈ యొక్క వైఖరిని మీరు ఎలా చూస్తారు? అంటే ఆడలేక మధ్యలో ఓడిందని అంటారు చూడండి, అలా విధంగా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం కానీ మనకున్నటువంటి పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్రకారం కానీ మనం కౌల్ అండ్ షగ్దర్ అని ఒక పుస్తకం ఉంది. అది మన అందరికీ కూడా ఒక ప్రామాణికం. పార్లమెంట్లో ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ రెండు రకాలు. కొన్ని లా అబైడింగ్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీసెస్గా వస్తూ ఉంటాయి. వీటిలో ఏది పరిగణలోకి తీసుకున్నా కూడా 1/10 ఆఫ్ ది హౌస్ ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాలంటే. కాంగ్రెస్ పార్టీ 89 నుంచి 94 వరకు కంబైన్డ్ స్టేట్లో పరిపాలన చేసిన తర్వాత 94లో జరిగినటువంటి ఎన్నికల్లో 26 సీట్లు వచ్చాయి. పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారిని ఆనాడు లీడర్ ఆఫ్ ది హౌస్ గానే పెట్టారు, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వలేదు. ఎందుకంటే 294లో 10% ఉండాలి కాబట్టి 29 లేవు కాబట్టి 26 వచ్చాయి కాబట్టి ఆయన ఓన్లీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గానే ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా రాలేదు. హౌస్ రికగ్నైజ్ చేయలేదు. అందువలన అది రికగ్నైజ్ చేశారా లేదా అనేటువంటిది దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ యువర్ పే అండ్ పర్క్స్. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటిది మెంట్ ఫర్ యువర్ పే అండ్ పర్క్స్. అంటే మీకు స్టేటస్ ఇవ్వడం కోసం, క్యాబినెట్ హోదా ఇవ్వడం కోసం, మీరు తిరగడానికి ఖర్చులు ఇవ్వడం కోసం, మీకు ఇల్లు ఇవ్వడం కోసం. 11 మంది ఉన్నారు కదా, మీరు ఫైట్ చేయండి, కూర్చొని హౌస్ లో కూర్చోండి, మీ టైం మీకు ఇస్తారు. స్పీకర్ గారు మీ టైం మీకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ట్రెజరీ బెంచెస్ లో ఉన్న తర్వాత వాళ్ళు దే కెనాట్ బి అపోజిషన్. టీడీపీ వాళ్ళు అపోజిషన్ అనడానికి లేదు, ధైర్యంగా ట్రెజరీ బెంచెస్ అధికారంలో ఉన్నారు. జనసేన పార్టీ ట్రెజరీ బెంచెస్ లో ఉంది, బీజేపీ కూడా ఉంది. ఉన్నది మీరే కదా, 11 ఉన్నా 22 ఉన్నా 10 ఉన్నా అపోజిషన్ స్పేస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ. దాన్ని ఆయన పోషించడం మానేసి ఆయన రాష్ట్రంలో ఉండడం కానీ ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మానేసి ఎక్కడో ఉండేటువంటి పరిస్థితిలో మీరు ప్రతిపక్షం ఎలా అవుతారు? ప్రజా సమస్యల మీద పోరాడవలసినటువంటి అవసరం ఉంది, మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ మీద పోరాడవలసిన అవసరం ఉంది. అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలని భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ చేసింది. ఎట్టి పరిస్థితులను ఇంప్లిమెంట్ చేయలేదు. 10 లక్షల కోట్ల దాటి మైనస్ ఉన్నటువంటి రాష్ట్రంలో నేను మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, రైతులకి ఇది ఇస్తాను, ఎక్సెప్ట్ పెన్షన్స్ మిగిలిన నేను చేసింది లేదు ఈవేళ వరకు. సో సూపర్ సిక్స్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ డెక్అవుట్ అయిపోయారు. సూపర్ 6 అన్నటువంటి వాళ్ళు డెక్అవుట్ అయ్యారు, ఏం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన ఆయన నాకు అది లేదు ఇది లేదు అంటారు. కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశాల మీద ప్రజల్ని జాగృతం చేసి పోరాటం చేయగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టో కానీ మేమే పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారని మేము భావిస్తాం. ఓకే, వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ లీడర్ గానే ఉన్నారు, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే ఆయన చనిపోయారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలా ఉన్న వైఎస్ఆర్ని తీసుకెళ్లిపోయింది, జగన్ తీసుకెళ్లిపోయిన పరిస్థితి. అంటే ఆయన పట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అని భావన ఉంది. అంటే వాళ్ళకి జెండాలో వైఎస్ఆర్ ఉన్నాడు, అక్కడ మిగతాది కూడా ఉన్నాడు. బట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్కి సంబంధించి ఆ బ్రాండ్ ని కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ముందుకెళ్ళకపోవటంలో ఏమైనా విఫలమైంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు, మాలాంటి కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క విశ్వాసం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి అనుబంధంతో వందల మంది, వేల మంది, లక్షల మంది పనిచేసినటువంటి పరిస్థితి. వారు పార్లమెంట్ సభ్యుడి దగ్గర నుంచి వారు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత చేసిన మహాప్రస్థానం లాంటి పాదయాత్రలో వీటిలన్నింటిలో కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆస్తికి వారసుడు జగన్మోహన్ రెడ్డి. మేమందరూ రాజశేఖర రెడ్డి గారు వారసులు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వారసులే అసలైనటువంటి రాజకీయ నాయకులు మేమందరం కూడా. జగన్మోహన్ రెడ్డి ఊరికే ఆయన ఆస్తికి వారసుడు. సో ఈ డిఫరెన్స్ ని అప్పుడు ప్రజలు గమనించలేకపోయారు, ఇప్పుడు గమనిస్తున్నారు. ఆ వేళ ఉన్నటువంటి సెంటిమెంట్స్ కానీ, ఎమోషన్స్ లో కానీ ఆయనని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అర్థమైపోయింది ఆయన అసలు స్వరూపం ఏంటనేటువంటి. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి విడదీయలేని అనుబంధం. సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా, మంత్రిగా, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా, పలు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు గెలుపొందినటువంటి విషయం. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, రాజశేఖర రెడ్డి గారికి సోనియా గాంధీ గారి కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం రెండు విడదీయలేంది. మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి వారసులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఓకే, అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎవరైతే మీ పిసిసి ఎవరైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తులకు సంబంధించి వాళ్ళు కేసు వేసిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్ళి విజయమ్మ గారు ఎవరి మీద, షర్మిల గారి మీద కూడా కేసు వేసిన పరిస్థితి. అంటే చూస్తే ఆయన చనిపోయినప్పుడే సంతకాల సేకరణ చేపించారు అనేది కూడా చాలా మాట్లాడుతున్న విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మీరు, ఎందుకంటే వైఎస్ఆర్ గారికి చాలా మీరు సన్నిహితులుగా ఉన్నారు, ఆయన మీ గురువు గారు లాంటి వాళ్ళు, ఎప్పుడన్నా ఆయన ఇలాంటి దాని గురించి ఆయన అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నారా, లేకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత మరీ ఇలాగై తల్లిని చెల్లిని రోడ్డు మీద పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు? అంటే ఆ ఫ్యామిలీకి సన్నిహిత వ్యక్తిగా ఎలా ఏం చెప్తారు మీరు? వ్యక్తిగతంగా నాకు అంత పెద్ద పరిచయం జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వాళ్ళతో కానీ, రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా పనిచేసేటువంటి అవకాశం దక్కింది. అంతేగాని నాకు ఆయనతో పెద్ద సన్నిహితం లేదు. ఇవి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు అంటారు, అది వాళ్ళ వ్యక్తిగతం. ప్రతి కుటుంబాల్లోనూ కూడా, ఇప్పుడు అన్ని కుటుంబాల్లోనూ కూడా ఉండేటువంటి పరిస్థితి, కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. దాని మీద అది మ్యాటర్ కూడా ఐ థింక్ లీగల్ గా ఉన్నటువంటి పరిస్థితి. అది మళ్ళీ మనం మాట్లాడితే సబ్జూడియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, బట్ నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో అంత పెద్ద పరిచయం లేదు. ఆయన గురించి నాకు అంత పెద్ద నాలెడ్జ్. ఓకే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది, ఎందుకంటే మాట వినలేదని జైల్లో పెట్టించింది, దాంతోపాటు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరు పెట్టించింది, ఇలాగ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికి కూడా బురజల్లే. ఆ కోపంతో ఆయన బీజేపీకి దగ్గర అయ్యాను అని కూడా విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిగతా కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకుంటారు పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? పార్లమెంట్ సీట్ ఇచ్చి ఆయన ఎంపీ చేసింది. ఆయన ఏది కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు చేశారు. సో డెఫినెట్ గా అవన్నీ కూడా ప్రచారాల్లోనే. అప్పుడు జరిగినటువంటి కేసు ఏంటంటే, కోర్టు డైరెక్షన్ వల్ల అవన్నీ చేయవలసి వచ్చింది. చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసినటువంటి వ్యక్తి, దాని డైరెక్షన్ ప్రకారం కోర్ట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. అంతేగాని దాంట్లో కాంగ్రెస్ పార్టీకి పర్సనల్గా ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపు పూరితమైనటువంటి చర్యలు ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో చేయలేదు. అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాము, అది అనేక రాష్ట్రాల్లో అవుట్ ఆఫ్ పవర్ ఉన్నాము. చాలా మంది కాంగ్రెస్ పార్టీని ఉపయోగించి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ అవసరాల గురించి వ్యతిరేకించి బయటికి వెళ్ళారు. కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా ఈ విధంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో అది
వాళ్ళు ఎవరైనా కొంతమంది అంటే అది ఇది కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి కూడా ఇప్పుడు అర్థమై ఉండొచ్చు కదా, ఆవేళ ఆ విధంగా మాట్లాడారు. అటువంటి విజయసాయి రెడ్డి గారు ఈవేళ క్వార్టరీ గురించి, రాజు కోట, ఇవన్నీ మనకే చందమామ కథలు చెప్తున్నారు పాపం. ఆవేళ ఆయనే కదా క్వార్టరీ, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి అవన్నీ అర్థమై ఉండకపోవచ్చు. సో పవర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఒక వ్యక్తి అతని యొక్క ఇంగ్లీష్ లో ప్రవర్తి చెప్తూ ఉంటారు, ఎవరైనా ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కానీ లక్షణం కానీ మనకు తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి. అధికారం ఇచ్చితే అప్పుడు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, అప్రోచ్ కానీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రో పూర్, ప్రో వీకర్ సెక్షన్స్, సమాజ హితం కోసం తయారు చేసినటువంటి లీడర్లందరినీ కూడా మంచి వాళ్ళని తయారు చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది హానెస్ట్, ఇంటిగ్రిటీ తోటి ఉన్నటువంటి లీడర్లు అందరినీ తయారు చేసిన పార్టీ. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మంచి మంచి లీడర్లు ఉన్నటువంటి పార్టీ. మాకెవరికి ఆ కుటుంబాలకు వ్యతిరేకంగా కాదు, పర్టికులర్ ఇండివిజువల్కి వ్యతిరేకంగా కాదు, ఉండదు. కాంగ్రెస్ పార్టీ అదొక ప్రాసెస్. ఈ దేశం యొక్క అంతర్భాగం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో కాంగ్రెస్ కల్చర్ అనేటువంటి ఒక అంతర్భాగం, విడదీయలేదు. ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎజెండా, ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధంతో పనిచేసేటువంటిది. మాకి కక్షలు, కార్పణ్యాలు అటువంటివి ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో సూపర్ సక్సెస్ అయింది. డెఫినెట్లీ ఈసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు రాహుల్ గాంధీ అని కూడా బయట నుంచి ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మళ్ళీ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. కానీ కొన్ని చోట్ల, అంటే కాశ్మీర్ లాంటి చోట మీరు గెలిచిన పరిస్థితి ఉంది, బట్ మహారాష్ట్రలో ఏదైతే ఉందో అక్కడ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏంటి, ఒక చోట ఒక రకంగా, అంటే ఒక వేవ్ ఏదైనా స్టార్ట్ అయితే ఆ వేవ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించి ఆ వేవ్ మీరు ఎలా ఉంటుంది, లేకపోతే బీజేపీ లేకపోతే బాగా పనిచేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని పైకి రానివ్వకుండా బీజేపీ ఇంకా ప్రయత్నిస్తుందా, అంటే ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అయిపోయాయి. బలమైనటువంటి నాయకత్వంతో వాళ్ళు వచ్చారు. వీటిలన్నింటినీ కూడా చాలా బహిరంగంగా బలంగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాం 2 రోజుల నుంచి, మొన్నటి వరకు అయిపోయింది వివిధ రాష్ట్రాల్లో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్, తమిళనాడులో 1000 కోట్ల. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? 5,000 కోట్లు కదా, 5,000 కోట్ల పైన ఉంటది. ఇప్పుడు చేయాలి కదా. మీరు రోజు అంటగాగారు కదా, వచ్చి పొగుడు వెళ్ళేవారు కదా, ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకునేవారు కదా, చెప్పాలి కదా ఎక్కడో అక్కడ. అంటే మీతోటి అధికారంలో అంటగాగితే ఒకటి, మీతోటి లేకుండా ప్రతిపక్ష పార్టీల్లో ఉంటే అది వాషింగ్ పౌడర్ నిర్మా. సో ఈ పరిస్థితి జరుగుతుంది. మనం కూడా ఈ రాష్ట్రంలో చూసాం. ఓకే, అనేక మంది ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఈడీ వచ్చింది పొద్దున్నే, అన్నిట్లో మీరు బ్రేకింగ్ పెట్టేవారు. అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత అతను వెళ్ళాడు, కండువా కప్పుకున్నాడు, అయిపోయింది. అతని వేళ వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయారు, వాళ్ళ పార్టీ నుంచి. ఎవరైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతికంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక పథకం ప్రకారం కావాలని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ హెరాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా. అస్సాం ఉంది హేమంత్ బిశ్వా శర్మ, కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి వ్యక్తి. అతను బెదిరించారు, అదిరించారు, ఇది చేశారు, తీసుకొచ్చి ఎంటైర్ యూనిట్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో అలాగే చేస్తుంది. మహారాష్ట్రలో కూడా సేమ్ పరిస్థితి కదా, మహారాష్ట్రలో అదే పరిస్థితి. శివసేన చీల్చేసి, శివసేనే కాదు, మా రాష్ట్రంలో నాకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని బెదిరించి స్కామ్ లో ఉన్నారని చెప్పి ఇమీడియట్ గా రాజీనామా చేయించి ఎమ్మెల్యే నెక్స్ట్ డే తెల్లారేటప్పటికి రాజ్యసభ ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన మీద స్కాము, ఆయన మీద విచారణ. ఇమీడియట్ గా ఆయన భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి ఆయన కమండల్లో నీళ్లు తల్లి పునీతుడిని చేసి ఆయనకు రాజ్యసభ సీటు. సో ఇవి చూసిన తర్వాత ఎవరైతే ఈ భావజాలాన్ని తట్టుకోగలిగేటువంటి ధైర్యం, సత్తా ఉన్నాడో వాళ్లే కాంగ్రెస్ లో ఉన్నారు. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ కూడా బెదిరి పారిపోతున్నటువంటి పరిస్థితి. అదే రాహుల్ గాంధీ గారు చెప్పారు, అసలైనటువంటి సిసలైనటువంటి కార్యకర్త చాలు మాకు, అధికారం అనేటువంటిది
దట్ ఈస్ డ్యూ కోర్స్. కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు. అవును. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 60 ఏళ్ళు 65 ఏళ్ళు పరిపాలన చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, దట్టు గాంధీ నెహ్రూ కుటుంబం, నెహ్రూ గారు చూశారు, లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారిని చూశారు, రాజీవ్ గాంధీ గారిని చూశారు, సోనియా గాంధీ గారికి ఇస్తారంటే వద్దని చెప్పి ఆవిడ మన్మోహన్ సింగ్ గారిని పెట్టారు. సో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అధికారమైనటువంటిది లెక్క కాదు. బెదిరించి భయంతో సిబిఐ, ఈడీ సోనియా గాంధీ గారిని తీసుకుని ఇంటర్వ్యూ చేశారు, ఏమైంది ఇప్పటి వరకు? రాహుల్ గాంధీ గారిని తీసుకుని ఇంట్రాగేట్ చేశారు, ఏమైంది ఇప్పటి వరకు? ఉంటే కేసులు ఉంటే పెట్టండి, జైల్లో పెట్టండి. సో ఈ నేపథ్యంలో టెర్రరైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వ్యతిరేకంగా ఎవరైనా మీడియా వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి, టీవీల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి, ఈడీలకి రైడ్ చేసి, కేసులు పెట్టి సిబిఐ, ఇంత హై హ్యాండెడ్నెస్ గా ఎప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. ఆ విధంగా జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. నీరు పళ్ళ మేరకు నిజము దేవుడి ఎరుగు, ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమైంది. ఒక ఇంటాక్సికేషన్లో, ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా 400 పార్ అన్నాడు. ఏమైంది? అబ్కి బార్ 400 పార్ ఏమైపోయింది? ఈవేళ 2 కర్రలు లేకపోతే నడవలేని పరిస్థితి. ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన, ఆ పక్కన నితీష్ కుమార్ పక్కన 2 కర్రలు ఉంటే నడిచే పరిస్థితికి వచ్చేసాయి. సో ప్రజల్లో మార్పు వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉండేటువంటి పొలిటీషియన్, మాయా మర్మం లేనటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా ప్రజలు ఆయన యొక్క భావాలను అర్థం చేసుకున్నారు. ఒక వ్యక్తి 3800 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి బయలుదేరి కాశ్మీర్ దాకా నడవాలంటే నాకు తెలుసుండగా ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. వెరీ టఫెస్ట్ పర్సనాలిటీ ఒకసారి నేను తీసుకుంటాను. అది ఎందుకు చేశారు అంటే ప్రజా సమస్యల మీద అవగాహన కోసం, ప్రజలు పడుతున్నటువంటి భావన కోసం. అంటే రెడీమేడ్ పొలిటీషియన్ ఒకలా వ్యవహరిస్తారు, కింద నుంచి వచ్చిన పొలిటీషియన్ ఒకలా వ్యవహరిస్తారు. సో కింద ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రాజకీయ నాయకుడికి అవసరం. ఈ రెడీమేడ్ పొలిటీషియన్స్ అందరూ కూడా పైనుంచి వచ్చిన వాళ్ళకి సమాజం కానీ స్థితిగతులు కానీ అర్థం కావు. సో నౌ ఆయన 200% ఈ దేశానికి కాబోయేటువంటి ప్రధానమంత్రి. ఎందుకు కావాలి? గాంధీ నెహ్రూ కుటుంబానికి మీకు నేను చెప్పాను, ఆయన ప్రధానమంత్రి కావాలని ఎప్పుడు కోరుకోలేదు. సోనియా గాంధీ గారు అందరూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత నాకు వద్దని చెప్పి మన్మోహన్ సింగ్ గారు పెట్టారు. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు ఒక స్టేజ్లో, సెకండ్ టైం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారిని చేసేయండి అమ్మా అని చెప్పారు. బట్ స్టిల్ ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక ఆర్థికవేత్త చేతిలో ఉంటే బాగుంటుంది. గ్లోబలైజేషను, లిబరలైజేషను, పాలసీసు, దేశాన్ని బలంగా నిర్మించవచ్చని కాంగ్రెస్ పార్టీ భావించింది. సో ప్రధానమంత్రి కోసం, మంత్రి కోసం పాకులాడినటువంటి కుటుంబం కాదు, సాక్రిఫైజింగ్ పర్సనాలిటీ. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత టెర్రరిస్టులు ఇందిరాగాంధీ గారిని చంపేశారు. ఈ దేశానికి ఒక కుటుంబాన్ని బలిచ్చింది వాళ్ళు. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. అయినా కూడా మొక్కమోని విశ్వాసంతో వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే అటువంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మరి తమిళనాడు నుంచి బయలుదేరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడవడం అంటే మనం అర్ధరాత్రి సందు మొగలోకి వెళ్ళాలంటే భయపడతాం. మనకేమి ట్రెక్ లేకుండానే. ఎంత ధైర్యం ఉండాలి. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఇబ్బందులు పెట్టింది, కనీసం మా కార్యకర్తలు తప్పించి ఎవరు లేనటువంటి పరిస్థితి. బట్ స్టిల్ నడిచినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. సో డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు గ్రేట్ పర్సనాలిటీ. అంటే నేను రాజకీయ పార్టీలో ఉన్నానని చెప్పడం కానీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ముక్కు సూటిగా ఉండేటువంటి స్వభావం, ప్రో పూర్ ప్రో వీకర్ సెక్షన్స్, సమాజంలో మంచిని మంచి చెడ్డని చెడ్డ, మా పార్టీ వాళ్ళు చెడ్డ చేసినా కూడా చెడ్డనే చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. అది కావాలి లీడర్ అనేవాడు. సో అందుకోసం ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. దేశ ప్రధానిగా వారైతే చక్కగా ఈ దేశాన్ని జనరంజకంగా పాలిస్తారని చెప్పేసి నేను భావిస్తాను. సార్ ఇంకోటి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుంది, అంటే మేము పనిచేసిన ఈ 10 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు థర్డ్ టైం కూడా అయ్యారు కాబట్టి మా టైంలో ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే రామ జన్మభూమి లాంటి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళలేని
వాటన్నిటిని కూడా చాలా ఈజీగా మేము పరిష్కరించాము అని చెప్తున్నారు. దాంతోపాటు చాలా వాళ్ళు కూడా చెప్పుకుంటుంది కుంభమేళా అవ్వచ్చు, రకరకాలుగా. అంటే మీ ఖర్గే గారు కూడా అన్నారు అక్కడ మునిగితే అంత పేదరికం పోతుందా అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇవన్నిటినీ జస్ట్ బీజేపీ రాజకీయాల కోసమే వాడుకుంటుంది అని మీరు భావిస్తున్నారా, లేకపోతే అభివృద్ధి ఏం కనిపించలేదా అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అనేటువంటిది హిందుత్వ ఎజెండాతోటే వెళ్తున్నటువంటి పార్టీ. నేను ఇందాక కూడా చెప్పాను, రిలీజియన్ మీకు ఉంది, నాకు ఇట్స్ ఎ ప్రైవేట్ ఇష్యూ. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 60 కోట్ల మంది స్నానం చేశారని చెప్తున్నారు, అంతే కదా? మీరు వెళ్ళారా? నేను లేదండి, నేను వెళ్ళలేదు. అతను వెళ్ళాడా? కెమెరామ్యాన్ ఇతను వెళ్ళాడా? ఇక్కడ ఉన్న నలుగురు వెళ్ళన్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో 60 కోట్ల మంది ఎక్కడొచ్చి స్నానం చేశారని వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఇట్స్ ప్రాపగండా. అంతే. మతం విశ్వాసం ఉండొచ్చు, తప్పేం లేదు దానికి, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ హైప్ చేసి చూపించేటువంటి ధోరణి ఎక్కువైంది. ఓకే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, యూపీఏ 1లో యూపీఏ 2లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టింది. పేదవాడికి కావాల్సింది పట్టెడు అన్నం సార్. పట్టెడు అన్నం తర్వాత కదా, ఇఫ్ యు ఆర్ సో హంగ్రీ, మీకు కావాల్సిందంటే అన్నం కావాలి, విద్య కావాలి, సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఎన్ఆర్జీఎస్, పార్లమెంట్ లో చెప్పాడు ఉపాధి హామీ పథకం వీళ్ళు దోచుకోవడానికి పెట్టిందని చెప్పారు కదా నరేంద్ర మోడీ గారి. తప్పు ఎత్తేమనంటే మరి ఇప్పటివరకు ఎందుకు ఎత్తలేపాడు? కోవిడ్ 1 కోవిడ్ 2 వచ్చినప్పుడు ప్రజలు అన్నమో రామచంద్రాన్ని అలమటించినటువంటి పరిస్థితుల్లో ఏమీ లేకపోతే మనకి అదే కాపాడగలిగింది గ్రామాలని. అవును, అంతే కదా. ఆధార్ కార్డు గురించి చెప్పాడు ఆ రోజు, ఆధార్ కార్డు అంతా బోగస్ అని చెప్పారు. ఈవేళ మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డే. సో కాంగ్రెస్ పార్టీ లాంగ్ పర్స్పెక్టివ్ థింకింగ్ తోటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అది అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీగా ఉన్నటువంటి భారతదేశంలో అనేకమైనటువంటి డ్యామ్స్ కట్టడం కానీ, పోలవరాన్ని మనం ఇప్పటివరకు చెప్తూ ఉన్నాం. పెద్దలు అంజయ్ గారి ఫౌండేషన్ స్టోన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేప్పటికి 3వ టర్మ్ కదా, ఏం చేయగలిగారు ఇప్పటివరకు అసలు పోలం? అటువంటి బాక్రానంగల్ కానీ, హీరాకుడ్ కానీ, నాగార్జున సాగర్ కానీ ఎన్ని డ్యామ్స్ కట్టింది ఈ దేశానికి, ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది. మేము యూపీఏ 1, 2లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇక్కడ రాష్ట్రంలో అసలు ఎవడైనా ఆలోచించగలుగుతాడా? రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ, 108 కానీ, పేదలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని పీడిఎస్ అనేటువంటి తీసుకుని వచ్చి తద్వారా రేషన్ షాపులు పెట్టి పేదవాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటిది కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆర్టికల్ 370 అనేటువంటి అంశం కానీ, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అది ఆవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు కానీ, ఆవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మత వైషమ్యాలు ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవన్నీ డిబేటబుల్. సో దాన్ని చేయడం వల్ల మా ఊర్లో కోనసీమలో సముద్రం దగ్గర అమలాపురం పక్క ఉన్న పేదవాడు కడుపు నిండినదిగా. సమాజానికి కావాల్సిందేంటి? డెఫినెట్ గా రిలీజియన్ ఒక ఆస్పెక్ట్, నేనేం కాదంటలే. బట్ మనం ఉపాధి హామీ కావాలి, అన్ఎంప్లాయ్మెంట్, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు మోడీ గారు. 10 అయిపోయాయి, 10 రెళ్ళు 20 కోట్లు అయితే ఉద్యోగాలు రావాలి కదా. ఎక్కడైనా వచ్చాయా? పెద్ద నోట్లు రద్దు, మొత్తం న్యాయం జరిగిపోతుందని చెప్పాడు. నిన్న కూడా మనకి ఇక్కడెక్కడో పాత నోట్లు పట్టుకున్నామండి, మారుస్తున్న దొంగలు అని చెప్పి టీవీలో వస్తుంది. అసలు ఏం జరిగింది దానివల్ల? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మొత్తం డబ్బులు వచ్చేసాయి. బ్లాక్ మనీ తెప్పిస్తా అన్నారు కదా, బ్లాక్ మనీ అన్నారు. 15 ఒక్కొక్కటి అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నారు. మన వాళ్ళు మొబైల్ పట్టుకుని రెడీగా ఉన్నారు. అన్ని ఫైలే. జిఎస్టీ అట్లా ఫెయిల్. ఎక్కడ ఉందండి? 3 వెళ్ళి హోటల్కి తింటే 4 బిల్లు కడుతున్నాం. 3 వెళ్ళి మన హోటల్కి వెళ్తే మనకు తెలియకుండా 4 బిల్లు కడుతున్నాం. ఏమైపోతుంది ఈ డబ్బు అంతా? స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫిసిట్ లోనే ఉంది, స్టేట్ గవర్నమెంట్లు అనే డిఫిసిట్ లోనే ఉంది. సో మనం 1 మ్యాన్ 1 ట్యాక్స్, లేకపోతే 1 మ్యాన్ ఏ విధంగా మనం రాబట్టాలనేటువంటి ఆలోచించాలి. 5 ట్యాక్స్లు వేసి అన్నేసి స్లాబ్లు పెట్టి ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఫర్నిచర్లోకి వెళ్తే మీకు 18%, 20%, 25% కట్టేటువంటి ట్యాక్స్ ఉంటే ఎట్లా అసలు ఏ వస్తువు ఎంత అనేటువంటిది ఇప్పటికి కూడా జిఎస్టీ వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది. సో వాళ్ళు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్ని కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ.
పెద్ద నోట్ల రద్దు పోయింది, డిమానిటైజేషన్ ఈజ్ ఏ బిగ్ ఫెయిల్యూర్, జిఎస్టీ ఈజ్ ఏ బిగ్ ఫెయిల్యూర్, తర్వాత ఆర్థికంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా బిగ్ ఫెయిల్యూర్. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు జనరంజకమైనటువంటి పాలన, కాంగ్రెస్ పార్టీ యూజర్ ఫ్రెండ్లీ, పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, పివి నరసింహరావు గారు ఉన్నా, అంతకుముందు చేసినటువంటి ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ గారు ఉన్నా, అప్పుడే చెప్పారు రాజీవ్ గాంధీ వచ్చాక కంప్యూటర్లు పెట్టారు, ఇంక మనకు ఉద్యోగాలు ఉండదు. ఈవేళ కంప్యూటరే కదా మనకు ఉద్యోగం ప్రపంచవ్యాప్తంగా, అందరూ వాటి మీద పనిచేస్తున్నారు. ఈవేళ ప్రతి మనిషి 2 ఫోన్లు పెట్టుకున్నారంటే రాజీవ్ గాంధీ గారే కదా. టెక్నాలజికల్ శ్యామ్ పెట్రోడా గారిని తీసుకుని వచ్చి టెలిఫోన్స్ లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అప్పుడు ఒక ఫోన్ కట్టాలంటే 30,000 40,000 బ్లాక్ లో కొనుక్కునేటువంటి పరిస్థితి. ఈ రోజు దేశంలో ఉన్న అందరికీ 2 ఫోన్లు, కంప్యూటర్స్ ఆయన తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాంగ్రెస్ పెట్టింది, ఐఐటీలు కాంగ్రెస్ పెట్టింది, ఐఐఎంలు కాంగ్రెస్ పెట్టింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ని కాంగ్రెస్ పెట్టింది, ఇన్ని యూనివర్సిటీస్ ని కాంగ్రెస్ పెట్టింది, ఇన్ని మెడికల్ కాలేజీలను కాంగ్రెస్ పెట్టింది. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అభివృద్ధి అంటే? అంబానీ, అదానీ, ఓన్లీ ఇద్దరి కోసం ఇద్దరు పనిచేసేటువంటి పరిస్థితి. సమాజంలో ఎప్పుడూ కూడా కాంపిటీషన్ ఉండాలి. మోనోపోలీ అయిపోయి ఈ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని ఆయనకి ఇచ్చేసి, రోడ్లన్నీ ఒక ఆయనకి ఇచ్చేసి, సీపోర్ట్లు అన్నీ ఒక ఆయనకి ఇచ్చేసి ఏమైపోతుంది దేశం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ దిస్ పార్టీ? మోనోపోలీ అనేటువంటిది ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మోనోపోలీ వచ్చిన తర్వాత అతను రేపు అనుకోని సంఘటన ఏదైనా జరగచ్చు. మీరు మొత్తం అంతా వాళ్ళకి రాసి ఇచ్చేస్తే రేపు దేశం ఎలా నడవాలి? గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. నేను ప్రధానమంత్రిగా ఉంటానా, మీరు ప్రధానమంత్రిగా ఉంటారా అనేది దట్ ఈజ్ ఏ మెటీరియల్. వచ్చేటువంటి ప్రధానమంత్రి ఏం చేయాలి? ఇంకా బొంబాయి ఎయిర్పోర్ట్ ఉంది, బెదిరించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కష్టపడి తెలుగు వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుని అంత స్థాయికి వెళ్ళారు. గన్ పాయింట్ పెట్టారు, ఈడీని పెట్టారు, సిబిఐని పెట్టారు, బెదిరించారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఏంటది? అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పక్కనటువంటి గంగవరం ఎయిర్పోర్ట్ పోర్ట్ ఉంది. మన తెలుగు వాళ్ళు కష్టపడి సంపాదించుకుని దాన్ని నిలబెట్టుకున్నారు. దాన్ని బెదిరించి స్లోగా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్యం 11% రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని కూడా ఇచ్చేసాడు, అది కూడా ఆదాన్ని తీసుకున్నారు. సో ఈ విధంగా పక్కన కృష్ణపట్నం పోర్టు, వాళ్ళని బెదిరించారు, భయపెట్టారు, వాళ్ళని అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ మోనోపోలీ అనేటువంటిది విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ప్రజాస్వామ్య దేశంలో బై అండ్ లార్జ్గా మనం మీరు కానీ నేను కానీ సమాజ హితం కోరేవాళ్ళం, మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగా ఈ పరిణామాలన్నీ కూడా తీవ్రమైనటువంటి దుష్ప్రయోజనాలని ఈ దేశానికి, ఈ జాతికి, ఈ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ బిహేవ్ చేస్తోంది. ప్రజలకు అర్థమైంది. రాబోయేటువంటి రోజుల్లో మార్పు అనేటువంటి తథ్యం. ఓకే, అంటే భారతీయ జనతా పార్టీ చెబుతుంది వికసిత్ భారత్ 2047 దాంట్లో, అంటే 2047 కల్లా భారత ఆర్థిక శక్తిగా టాప్ ప్రపంచంలోనే 3 దేశాల్లో ఒకటిగా ఉండబోతుందని చెప్తున్నారు. అలాంటి అవకాశం ఏం లేదంటారా? భారతదేశాన్ని గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. పెద్దలు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక ఆర్థికవేత్తను ఐడెంటిఫై చేసి ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చారు. వాజ్ ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్బీఐ గవర్నర్, ప్లానింగ్ కమిషనర్, ఇవన్నీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. దట్ వాజ్ ది రూట్ కాజ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిని సోనియా గాంధీ గారు చేసిన తర్వాత ఆయన 10 ఏళ్ళు కూడా బలమైనటువంటి పటిష్టమైనటువంటి పునాదులు వేశారు. ఇప్పుడు ఈ వికసిత్ భారత్ అనేటువంటిది నేనేం చెప్పక్కలే, సుబ్రహ్మణ్య స్వాములు గారు లాంటి వాడిని అడగండి, ఆయన చెప్తాడు మీకు బాగా. ఓ రోజుని నన్ను చేసినట్టు ఆయన ఇంటర్వ్యూ చేస్తే చెప్తాడు. ఆయన భారతీయ జనతా పార్టీ అసోసియేట్ మెంబర్ గానే ఉండేవారు కదా, ఆయన బాగా చెప్తాడు నాకన్నా కూడా. సో షోకేసింగ్ ఈజ్ డిఫరెంట్, లేబులింగ్ ఈజ్ డిఫరెంట్, క్యాంపెయినింగ్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సొసైటీ అనేటువంటిది ముఖ్యం. ఇంత జిఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు తీసుకుంటున్నప్పటికీ స్టిల్ డబ్బులు లేవనేటువంటి స్థితిలో భారత ప్రభుత్వం ఉంది కదా. సో రెవెన్యూ రిసోర్సెస్ నువ్వు క్రియేట్ చేయలేకపోతే అంతే కదా. దేశం కూడా కుటుంబం లాంటిది. 10,000 జీతం వచ్చినప్పుడు 10,000లో మన ఇంటి ఎంత పోతుంది, తినడానికి ఎంత అవుతుంది, మన డే టు డే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, సేవింగ్స్ ఎంత ఉంది. ఈ సేవింగ్స్ అనేటువంటి దాన్ని బట్టే కదా నువ్వు నిర్మాణం చేయగలిగేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చేయగలుగుతావు? డబ్బులు ఉంటే కదా పెట్టుబడి పెట్టేది. అవును. సో ఆ దిశగా
కన్స్ట్రక్టివ్గా వీళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే అనేక మంది రఘురామ్ రాజన్ లాంటి ఆర్బీఐ గవర్నర్ లాంటి వాళ్ళని చూసి వాళ్ళు చూసాం మనం. చేయలేం బాబు అని పారిపోయినటువంటి పరిస్థితి, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాం మనం. సో క్యాంపెయిన్ పార్టీస్ అంటే డిఫరెంట్. స్లోగన్ ఎంతైనా బాగుండొచ్చు, మేడిపండు చూడు మేడిమేయుండు పొట్ట విప్పు చూడు పురుగులు అన్నట్టు భారతదేశం యొక్క ఎకానమీ భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తోటి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఇంకా పరిపక్వతగా చేయవలసిన అవసరం ఉంటుంది. హెల్పింగ్ హ్యాండ్స్ని తీసుకోవాలి, నిష్ణాతులందరినీ కూడా తెలియదు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్లానింగ్ కమిషన్లో పనిచేసిన వాళ్ళు, ఆర్బీఐ గవర్నర్స్గా పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి దేశం ఇంట్రెస్ట్లో పనిచేయాలి. కానీ వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏముంటుందని మీరు 15 ఏళ్ళు చేస్తారో వెళ్ళిపోతారు, దాని తర్వాత ఈ దేశం ఏమైపోవాలి. అందువల్ల నేనైతే సక్రమంగా జరుగుతుందని అయితే నేనైతే భావించాను. అంటే భారతీయ జనతా పార్టీ కానీ వారి లీడర్స్ కానీ చెప్తున్నారు, అంటే మీరు ఎన్నో రిఫార్మర్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాలని మీరు చెప్తున్నారు. బట్ వాళ్ళు చెప్తున్నారు ఈ 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్కడన్నా బాంబు వెళ్ళిందా? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కీములు స్కాములు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుల్వామా లాంటి సంఘటన మనం చూసాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మ్యాన్ పవర్ని జవాన్లను కోల్పోయినటువంటి పరిస్థితి చూడలేదు. దాన్ని ఈ దేశం కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాడుకోవడం అనేది ఎప్పుడు చేయలేదు. ఏకే ఆంటోనీ గారు ద మోస్ట్ హానెస్ట్ డిఫెన్స్ మినిస్టర్, అటువంటి వ్యక్తిని మనం చూడలేదు. మన రాష్ట్రానికి సంబంధించి కంబైన్డ్ స్టేట్లో పళ్ళంరాజు గారు లాంగెస్ట్ సర్వింగ్ ఎంఓఎస్ డిఫెన్స్ 7-8 ఏళ్ళు పనిచేశారు. ఇంక్లూడింగ్ డిఫెన్స్ ప్రొడక్షన్, బీఆర్ఓ అన్ని చూశారు. చాలా హానెస్ట్ ఇంటిగ్రిటీతో పనిచేసినటువంటి. సో కాంగ్రెస్ పార్టీ మీద అటువంటి ఎలిగేషన్స్ చేయడం అనేటువంటి పొలిటికల్ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్. అంటే బోఫోర్స్ కుంభకోణం లాంటి వాటి ఏమైనా సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? బోఫర్స్లో సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? ఏమి లేదని చెప్పింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 1,000 లక్షల కోట్లు అదానీలకి అమ్మానికి ఇచ్చేసింది ఏమి లేదు కదా. 100 రూపాయలు వస్తుంది 20 రూపాయలకి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశానికి సంపదని. వాళ్ళ మనిషే కదా, ఎక్కడికి వెళ్తాడు అతను? మళ్ళీ ఎన్నికల్లో ఎక్కడో ఒకటి తీసుకొచ్చి ఎళ్ళకే ఇస్తాడు కదా. అటువంటిది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. సో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రయాణం అంతా కూడా ఓన్లీ వాళ్ళ బెనిఫిషరీస్కి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకే సమకూర్చేటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా బార్డర్స్ ఇష్యూలో కానీ, సెక్యూరిటీ ఇష్యూలో కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఈ విధంగా బిహేవ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇరుగు పొరుగు రాష్ట్రాలతోటి మంచిగా ఉండాలనేటువంటిది కామన్ సెన్స్. అది మీరు రోజు మీ ఇంటి పక్కవాడితో కొట్లాడుకుని ఏం చేస్తారు? మనం ఒక సొసైటీలో ఉంటున్నాం, గేటెడ్ కమ్యూనిటీలో. మన పక్కనున్న 2-3 కాకుండా ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాడితో బాగుంటానంటే ఏం ఉపయోగం? సో కాంగ్రెస్ పార్టీగా అవేళ శ్రీలంకన్ ఇష్యూ అయినప్పుడు రాజీవ్ గాంధీ గారు వాళ్ళు హెల్ప్ చేశారు. బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు వీరోచితంగా నిలబడి పోరాడి కంట్రీని డివైడ్ చేసి, అఫ్కోర్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రత్యేకమైనటువంటి కంట్రీ ఏర్పడిందంటే బంగ్లాదేశ్. అది ఇందిరాగాంధీ వారు వారిని ఆనాడు పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నేతగా ఉండి కాళీమాతగా పొగిడినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గాట్ హిట్స్ ఓన్ క్రెడిట్స్. దానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాకు శుద్ధులు నేర్పవలసినటువంటి పరిస్థితి అవసరం లేదు. ఈ దేశంలో ప్రపంచ పటంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల మూలాన్ని దేశం యొక్క ప్రగతి నిలబడినటువంటి పరిస్థితి, దేశానికి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఇమేజ్ నాన్ అలైన్ మూమెంట్లో కానీ ఇతర అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అచీవ్మెంట్స్ వెలకట్టలేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఫైనల్గా అంతకుముందు మీరు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని. దీంతోపాటు పోలవరంకి సంబంధించో లేకపోతే విశాఖ ఉక్కు ఇలాంటి చాలా సమస్యలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్తుంది అంటే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు. విభజన హామీలు చూసుకున్నట్టయితే అప్పుడు అందరూ చేల్చొద్దు అని చెప్పినారు కానీ బట్ హామీలను చట్టం చేయించుకునే లేకపోతే దాని మీద గట్టిగా పట్టుబట్టి వీటన్నిటి మీద కూడా లేని పరిస్థితి. నిజంగా ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది
దట్ ఈస్ ది లైఫ్ లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి అంతా కూడా దాని సెంట్రిక్గానే జరుగుతుంది. ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మేము పోరాటం చేస్తాం. పెద్దలు రఘువీరారెడ్డి గారు ఉన్న, దాని తర్వాత శైలజనాథ్ గారు, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఇప్పుడు షర్మిలమ్మ గారు, మేమందరం కూడా అదే నినాదంతో విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ రాగానే ఇస్తుంది. రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నేను మొదటి సంతకం పెడతానన్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ నేతృత్వంలో వస్తే ఇవన్నీ కూడా మేము సాధించగలుగుతాం. స్టీల్ ప్లాంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దాని ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు. సుమారు 25,000 30,000 ఎకరాల్లో ఆవేళ ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి, అది దానికి కావాల్సినటువంటి మైన్స్ని అలాట్ చేసుకోవాలి, ప్రొడక్షన్ పెంచుకోవాలి, ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. అది కాకుండా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఇందాక మీరు అన్నారు, పోలవరం చాలా ముఖ్యమైనటువంటిది పోలవరం. ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్తో పాటు విశాఖపట్నం లాంటి నగరం దాకా డ్రింకింగ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీని కూడా ఇస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పవర్ జనరేషన్, ఇట్స్ ఏ దాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు దాన్ని, ఎస్పీవి పోలవరం అనేటువంటి. దాంట్లో మనకి విద్యుత్ వస్తుంది, మంచినీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తుంది. సో ఈ మూడు వచ్చే విధంగా పోలవరాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దుగ్గిరాజపట్నం పోర్టుకి సంబంధించి కానీ ఇతర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో డెఫినెట్గా ఇట్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మేము సాధిస్తాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఒక చరిష్మా ఉన్న లీడర్ లేరు. అంటే అంతకుముందు చూస్తే కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక పెద్ద ఎవరైతే అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్లే ముందుకెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుందా? షర్మిల గారి నాయకత్వంకి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే కాంగ్రెస్ అంటేనే దాని అర్థం సమూహం అని. ది మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ సమూహం. ఇట్స్ ఓన్లీ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఉన్నారు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండేవారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉండేవారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నాయకులు ఉంటారు. సో డెఫినెట్గా ఇక్కడ కూడా అనేక మంది నాయకులు ఉన్నారు ఇంకా మా కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా వాళ్ళందరి నేతృత్వంలోనూ జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మా అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు. సో వాళ్ళిద్దరి నేతృత్వంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో 200% కాంగ్రెస్ పార్టీ వండర్స్ క్రియేట్ చేయబోతుంది. ఇంకా కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడే మీరు అన్నారు ఇందాక హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ పీరియడ్ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఏ విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి అనేది గమనించాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. దాంతోపాటు ఏదైతే మీరు అనుకుంటున్నారో పోలవరం అవ్వచ్చు, విశాఖ ఉక్కుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని అనుకుంటున్నారు. తప్పకుండా ఇవన్నీ నెరవేరాలి, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సాధించాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రుద్రరాజ్ గారు, ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం.